రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక మాట పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో మొత్తం రవికిరణ్ గారు యాజ్ ఇట్ ఈజ్గా స్ట్రిప్ ఆఫ్ చేశారు వైసీపీని. మీరేం చేశారు, మీరు ఏం చేశామని చెప్పుకున్నారు, ఏం జరగలేదు, మొత్తం సోదాహరణంగా వివరించారు. దీనికి మీ సమాధానం ఏంటి? రవికిరణ్ గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు కానీ వాళ్ళు మాట్లాడాల్సిన విధానం అదే కాబట్టి కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వాళ్ళ బాధ్యత కూడా, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు డిపెండ్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత కూడా. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని వచ్చిన ప్రభుత్వం అది క్లియర్ చేయటం అనేది, అవి బిల్లులు అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ బిల్లులు అవ్వచ్చు, కాంట్రాక్టర్ల బిల్లులు అవ్వచ్చు, కౌలు రైతుల బిల్లులు అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్ చేయడం అనేది ఆ ప్రభుత్వం బాధ్యత. అట్లానే గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌలు రైతుల డబ్బులు కావచ్చు, కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, అంతకుముందు పెండింగ్ పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులు కావచ్చు, ఇవన్నీ మేము క్లియర్ చేసుకొని వచ్చాం. కానీ కుంటి సాకులు మేమేమి చెప్పలేదు. గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేయలేకపోయాం, ఈ ఆర్థిక లోటు ఉంది కాబట్టి, అప్పులు ఉన్నాయి కాబట్టి మాకు సూపర్ 6 చూస్తే భయం వేస్తుంది, మేము అమలు చేయలేకపోయి ఏమీ చెప్పలా. నిదానంగా చేస్తామని చెప్పాము, చేద్దామని చెప్పాము, చేసాం. మాకు చేతనైనంత వరకు చేసాం. ప్రజలుగా అది కూడా నచ్చగా మీకు ప్రభుత్వాన్ని ఇచ్చారనుకోండి, ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు మీరు గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం అది చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అని చెప్పకుండా మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటూ బాధ్యత నెరవేర్చుకుంటే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే, శ్రీనివాస్ చౌదరి గారు ఎక్కడ ఏం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు, అన్నీ మేము క్లియర్ చేస్తున్నాం అంటున్నారు. నేను క్లియర్గా ఒకటి అడుగుతున్నాను. మీ యొక్క ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, శ్రీశైలం ఎమ్మెల్యే బహిరంగ సభలో, మీటింగ్లో, అధికారులు జనము అందరూ ఉన్న సభలో, మీడియా ఉన్న సభలో మండలానికి ఇతను చంపేయమని చెప్పండి, ఏదైనా కేసులు ఉంటే నేను చూసుకుంటా అని చెప్పారు. ఒకటి. అట్లనే ఒక ఆయన అనంతపురం ఎమ్మెల్యే గారు, నేను పేకాట క్లబ్బుల కోసం నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను మీకోసం పోరాటం చేస్తానని ఒక ఆయన చెప్తాడు. ఒక మంత్రి గారేమో నిండు శాసనసభలో 3 సిలిండర్లు మేము ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్తాడు. ఒక మంత్రి గారేమో అమ్మఒడికి ఇవ్వడానికి రోడ్ మ్యాప్ నిర్వహిస్తున్నాం, ఇంకా ఆలోచిస్తున్నామని చెప్పి ఒక మంత్రి గారు చెప్తారు. ఒక మంత్రి గారేమో క్లియర్గా, ఈ ముఖ్యమంత్రి గారు క్లియర్గా సూపర్ 6 చేస్తుంటే భయం వేస్తుంది అంటారు. ఒక మంత్రి గారేమో బహిరంగ సభలో ఉచిత ఇసుక వైఫల్యం చెందింది, ఫెయిల్ అయింది మా ప్రభుత్వం అని చెప్పేసి ఆయనే చెప్తారు. కానీ ఈ డిబేట్లోకి వచ్చిన శ్రీనివాస్ చౌదరి గారేమో అన్నీ మేము సమర్థవంతంగా కొనసాగిస్తున్నాము అని చెప్తున్నారు. ఈ ప్రజలు కూడా, ఈ మీడియా సంస్థలు కానీ, ప్రజలు కానీ ఎవరి మాట నమ్మాలి? శాసనసభలో చెప్పిన మంత్రుల మాట నమ్మాలా, లేక డిబేట్లో వచ్చిన శ్రీనివాస్ చౌదరి గారి మాట నమ్మాలా అనేది తేల్చుకోవాల్సిన విషయం ఉంది. బహిరంగంగా అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగితే ఆ దాడి జరగడానికి ఒకరేమో సమయానికి లైట్లు తీసేస్తారు, కరెంట్ తీసేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తారు. దాడి జరిగింది. దాడి జరిగితే కావేశాలతోటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నేమ్ ప్లేట్ మాత్రమే పగలగొట్టారంటారు. జగన్మోహన్ రెడ్డి గారి నేమ్ ప్లేట్ పగలగొట్టినా అక్కడ ప్లాన్ ప్రకారం కావేశాలతో జరిగితే పట్టపగలు ఎందుకు జరగలేదు? పవర్ ఎందుకు తీసేశారు? ఉన్న వాళ్ళందరినీ ఎందుకు బయటికి పంపించారు? ఎవరి ప్రమేయం లేకపోతే, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకపోతే అవి అంత అక్కడ పగడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ శిల్పాన్ని ఎందుకు ధ్వంసం చేయాలని చూస్తారు? పోనీ ధ్వంసం జరిగింది, అనుకోకుండా జరిగింది, కావేశాలతో జరిగింది అనుకుందాం, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కూడా సపోర్ట్ చేసే స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే అది ఎంత దూరం వెళ్తుంది? వాళ్ళ ఎమ్మెల్యేల మాటలు కానీ, వాళ్ళ మంత్రుల మాటలు కానీ మనం చూస్తుంటే అది ఎంత దూరం వెళ్తుంది అనేది మీరు గమనించట్లేదు. నేను ఒకటే చెప్తాను క్లియర్గా, గత ప్రభుత్వం మీద చెప్పి, గత నాయకుల మీద చెప్పి మీరు పరిపాలన పక్కదారి పట్టిస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారనేది మీ భ్రమ. మీరు హానెస్ట్గా ఇప్పుడు అమలు చేయలేకపోతే ఒక షెడ్యూల్ ప్రకటించండి. ఈ సంవత్సరం మేము అమలు చేయలేము, నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తాము, ఇదిగో ఈ డేట్లకి
ఈ పథకాలను అమల్లోకి తెస్తామని చెప్పండి. మనం ఇదే డిబేట్లో వాసుదేవన్ గారు కూడా ఉన్నారు. గతంలో డిబేట్లో డొక్కా సీతమ్మ గారి పేరు పెడుతున్నారు అన్న క్యాంటీన్లకి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెడుతున్నారు కొన్నిటికి అని చెప్పేసి, కొన్ని పథకాలకి అని చెప్పేసి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు రేపు 15వ తారీఖు ఓపెన్ అవుతుంటే 80 క్యాంటీన్లు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. ఆ 80 క్యాంటీన్లో ఒక్క క్యాంటీన్కి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు లేదు. మీరు ప్రతిపాదించిందే, మీ ప్రభుత్వం ప్రతిపాదించిందే, మీ ప్రభుత్వం ప్రతిపాదించిన మంత్రి గారు ప్రతిపాదించిన వాటినే, ఒప్పుకున్న వాటినే మీరు 80లో ఒక్కదానికి కూడా లేదంటే మీరు చెప్పేదేంటి, మీరు చేసేదేంటి అనేది ఒకటి. ఇక బాలకోటయ్య గారు చెప్పినట్టు రాజధాని విషయంలో గత ప్రభుత్వం 50,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే 1 సెంటు సరిపోదు, 2 సెంట్లు మేము ఇస్తాము అని చెప్పారు. మంచిదే, ఎక్కువ ఇస్తామంటున్నారు, ప్రజలకు కూడా మంచిదే. ఆ ఎక్కువ ఎక్కడ ఇస్తున్నారు, సైట్ అలాట్ చేసి వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారో చూపించి, ఆ 2 సెంట్లు మీరు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి, ఇప్పుడున్న సెంటు భూమిని రద్దు చేస్తే బాగుండేది. ముందు రద్దు చేసేసి తర్వాత ఎప్పుడో ఇస్తాము, ప్లేస్ చూపించలేదు, ఎక్కడ ఇస్తామో చెప్పకుండా ఇప్పుడు ఉన్నదాన్ని రద్దు చేస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. పేద ప్రజలు రాజధానిలో బ్రతకడానికి కానీ ఉండడానికి కానీ వీలు లేదు అని చెప్పేసి మీరు చెప్పకనే చెప్తున్నారు. పేద ప్రజలు గతంలో వేసిన కోర్టులో కేసులు కానీ ఇప్పుడు చేసిన చర్యలు కానీ అంటే పేదవాళ్ళకి ఈ రాజధానిలో అవకాశం లేదు, క్లియర్ కట్గా. అదేమంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటది అని చెప్పేసి కోర్టులో కేసు వేసారు. ఇప్పుడు ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు జగనన్న కాలనీలు రద్దు చేశారు. అదనంగా ఇస్తామంటున్నారు. ఆ అదనంగా ఇచ్చేయి ప్లేస్ చూపించి ఎక్కడ ఇస్తున్నారు అనేది ఇచ్చి మీరు కనుక ఇది రద్దు చేసి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇంకొకటి, లోకేష్ గారు, నారా లోకేష్ గారు డేటా తీసుకుంటున్నాము, అప్పులు ఉన్నాయి, ఈ అమ్మఒడి జరపటం, రోడ్ మ్యాప్ నిర్వహించి ఎప్పుడు నిర్ణయించాలో తేలుస్తామని చెప్తున్నారు. అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగత అభిప్రాయంగా ఒకటి చెప్తున్నాను. అసలు క్లియర్ కట్గా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే అమ్మఒడిని గనక కేటాయించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు, పేద ప్రజలకు మేలు జరుగుతుంది. మీకు బడ్జెట్లో చాలా వరకు మీరు అనుకున్న బడ్జెట్లో చాలా వరకు సగానికి పైగా, 3 వంతులకు పైగా తగ్గుతుంది. పేద ప్రజలందరికీ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఈ యొక్క సలహాని పాటిస్తే మీ ప్రభుత్వానికి మంచిది అని నేను అనుకుంటున్నాను. పాటించవచ్చు, పాటించకపోవచ్చు, అది మీ విషయం. చౌదరి గారు మాట్లాడతారు. చౌదరి గారు ఇంకా ఉంది చెప్పాలి. ఓకే, ఒక్క నిమిషం, ఇంకొక మాట ఉందిట, అది కూడా చెప్పేసి మీరు. ఇక మేమేమంటున్నామంటే జరిగిన దాడులు కానీ, జరిగిన హత్యలు కానీ, జరిగిన దోపిడీ కానీ, జరిగిన ఆస్తుల విధ్వంసం కానీ ఇవన్నీ ప్రత్యక్షంగా మేము అందరికీ చెప్పి ఉన్నాము. అవన్నీ విజువలైజ్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉంది. అమ్మకి చీర కొని పెట్టడం చేత కాలేదు కానీ ఇంకొకటి అమరావతికి 2 లక్షల కోట్లు తెస్తామని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రవికిరణ్ గారు చెప్పిన షూరిటీ గురించి వాటి గురించి చెప్పారు, శ్రీనివాస్ చౌదరి గారు షూరిటీ గురించి వాటి గురించి చెప్పారు. క్లియర్ కట్గా అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు ఇస్తున్న 15,000 కోట్లు అప్ప గ్రాంటా, దాని మీద క్లారిటీ ఇచ్చారులే. కానీ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం, ఈరోజు మీరు దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఏదో ధర్నా చేయబోతున్నారట. ఏది వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తలను హత్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారి నివాసంలో చర్చిస్తున్న శ్రీమతి దివ్యల మాధురి గారికి వారితో సంబంధం అంటగట్టి అల్లరి చేయడం చాలా బాధాకరమని జగన్మోహన్ రెడ్డి గారితో పేరుతోటి మరి ఒక ప్రెస్ రిలీజు, కానీ అదేదో మీ అఫీషియల్ వెబ్సైట్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా డౌట్ వచ్చి శ్రీనివాస్ చౌదరి గారిని అడిగాను, మరి ఆయనకు కూడా అలాంటిది వచ్చింది, ఆయన కూడా షేర్ చేశారు. ఇదేంటంటే మంగళవారం జరిగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన